వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను మీ ప్రసాద్. కల్వకుర్తి పట్టణంలో ఎస్సీ కాంప్లెక్స్ సెటిల్ పంపిణీ కార్యక్రమం అనర్హులకే ఇచ్చిరన్నట్టుగా 2 రోజుల నుంచి కొందరు మాకు రాలేదు అన్నట్టుగా వాళ్ళు రిలే నిరాహార దీక్ష చేసి కేవలం ఇది పార్టీలో ఉన్న కొందరికి మాత్రమే ఇది సెటిల్ పంపిణీ కార్యక్రమం జరిగింది. అనర్హులకు మాత్రమే ఇది పంపిణీ కార్యక్రమం జరిగింది. చదువుకున్న వాళ్ళు కాకుండా కేవలం 10th ఫెయిల్ అయిన పాస్ అయిన వాళ్ళకి అందజేశారు. ఇది మరొకసారి పునరావృతం చేసుకొని మళ్ళీ దీన్ని రీప్రక్షాళన చేయాలని వాళ్ళు ఆందోళన చేసిన కార్యక్రమానికి ఈ రోజు కొందరు వాళ్ళకు వాళ్ళ ఆలోచన వాళ్ళు చెప్తున్న మాటలని ఖండించి వాళ్ళకు మళ్ళీ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చెప్పండి, వాళ్ళ ఆలోచనలో వాళ్ళు మాట్లాడుతున్న మాటలకి అనర్హులకే షటిల్ పంపిణీ కార్యక్రమం జరిగిందన్న దానికి మీరు ఏం చెప్తారు? నమస్కారం, నా పేరు మబ్బు రామరాజు, కల్వకుర్తి మున్సిపాలిటీ. విషయం ఏంటంటే కల్వకుర్తి పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా ఉన్నటువంటి దుకాణ సముదాయాలను గత 10 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి షాపులను కల్వకుర్తి పట్టణానికి సంబంధించిన కొంతమంది నిరుద్యోగస్తులు ఎస్సీ కులాలకు అంటే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి కులాలకు ఈ యొక్క షాపులు కేటాయించాలని చెప్పి ఎస్సీ కార్పొరేషన్ ఒక నోటిఫికేషన్ విడుదల చేసి కలెక్టర్ గారి నేతృత్వంలో ఒక 5-man కమిటీ వేసి ఇంటర్వ్యూలను చేసి ఈ ఇంటర్వ్యూలను పిలుచుకొని నిజంగా అర్హత ఉందా లేదా ఎంక్వైరీ చేసి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరిపించిన తర్వాతనే రాజకీయాలకు పార్టీలకు ఎక్కడ కూడా భేషజాలు చూపకుండా దరిద్రము ఎక్కడైతే ఉన్నదో దరిద్ర రేఖకు ఎవరైతే దిగువన ఉన్నారో ఏ పార్టీలన్నా ఉండని ఏ కులంలో ఉండని ఏ మతంలో అన్నట్టుగా దరిద్రానికి దగ్గర ఉన్నటువంటి అందరూ అర్హులను సెలక్షన్ చేసి కలెక్టర్ గారి నేతృత్వంలో ఒక మన డిప్యూటీ కలెక్టర్ గారి నేతృత్వంలో ఎంక్వైరీ పూర్తి అయిన తర్వాతనే 34 మంది షాపులకు సంబంధించి 34 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి ప్రభుత్వము మీకు లబ్ధి జరిగింది, మీకు షాపు పూర్తయింది, మీకు షాపు అలర్ట్ అయింది కాబట్టి మీరు వచ్చి 2 నెలల అడ్వాన్స్ కట్టి షాపును అగ్రిమెంట్ చేసుకోవాలని చెప్పి కలెక్టర్ గారి దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్ నుంచి ఒక జూనియర్ అసిస్టెంట్ ద్వారా మాకు ఫోన్ సమాచారం వచ్చింది. సమాచారం వచ్చిన వెంటనే మేము అందరం కూడా పోయి నిజంగా వచ్చింది నిజమైనటువంటి ఫోనేనా కాదని చెప్పి తెలుసుకున్నప్పుడు కలెక్టర్ ఆఫీస్ నుంచి వచ్చింది 100% మీకు షాప్ అలర్ట్ అయిందని చెప్పిండు. మేము పోయి షాప్ లో అగ్రిమెంట్ చేసుకున్నాం. కేవలం వాళ్ళ ఆరోపణ ఇప్పుడు చదువుకున్న నిరుద్యోగులకు మాత్రమే ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం అనుకుంటుంది. మేము 30 సంవత్సరాలు దీనికోసం పోరాటం చేసాం, ఈరోజు సాధించుకున్నాం. చివరికి మా దగ్గరకు వచ్చి నోటికాడు ముద్ద మళ్ళీ నేలపాలు చేసినట్టుగా కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి వాళ్ళు ఇచ్చారు. 10th పాస్ అయి ఫెయిల్ అయిన వాళ్ళకు కూడా ఇచ్చారన్నట్టుగా వాళ్ళు చెప్పే ఆలోచన చేస్తున్నారు. దీనికి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు 30 సంవత్సరాల క్రితం మేము పోరాటం చేసినాం, మేము ఫైటింగ్ చేసినాం అని అంటారు. 2004లో ఇక్కడనే ఇదే ఎస్సీ హాస్టల్లో మేమంతా చదువుకున్నాం. 2004-2005 ఎస్ఎస్సి బ్యాచ్. నేను 10వ తరగతి నేనే చదువుకున్నాను. 2004 అంటే ఇప్పుడు మనం 2025లో ఉన్నాం. 20 సంవత్సరాల క్రితం ఇక్కడ హాస్టల్ ఉంది. 30 సంవత్సరాల నుంచి ఉద్యమం ఎట్లా చేస్తారు అంటే చదువుకున్న వాళ్ళ మీద కాల్ చేసి ఉద్యమం చేయమన్నా? మీరంతా చదువుకున్న వాళ్ళంతా బయటికి వెళ్ళిపోయి మాకు షాపులు కావాలని ఉద్యమం అది? ఇవన్నీ మాటలు వాళ్ళకి తెలియక మాట్లాడారు. కాకపోతే 15-16 సంవత్సరాల క్రితం నుంచి ఒక మాజీ వార్డు మెంబర్ రామచంద్రయ్య, తర్వాత నేరటి చిన్న, మబ్బు సాయన్న, రామ్ పర్వతాలు, తర్వాత ఇట్లా సామ బంగారయ్య, తర్వాత రావుల చెన్నకేశవులు, ఈ రకంగా ఒక కల్వకుర్తి పట్టణానికి సంబంధించినటువంటి దళితులు అంతా ఐక్యతతో కూడి ఇక్కడ నుంచి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టల్ను 99 సర్వే నెంబర్ల ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీల దళితుల భూములు అందరూ అక్కడ కోల్పోయినప్పుడు ఇక్కడ నుంచి అక్కడ హాస్టల్ని షిఫ్ట్ చేసినప్పుడు మాకు అక్కడ భూములు కోల్పోయినాము, మేము నష్టపోయినాము, ఆర్థికంగా వెనుకబడి ఉన్నాము, చదువుకు దూరంగా ఉన్నాము, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నామని చెప్పి వీళ్ళంతా షాపులు కావాలని చెప్పి అప్పుడున్నటువంటి మందా జగన్నాథ్ గారు కావచ్చు, అప్పుడున్నటువంటి జైపాల్ యాదవ్ గారు కావచ్చు, మాజీ మంత్రి వర్యులు మన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే రాములు గారు కావచ్చు, వీళ్ళందరి నేతృత్వంలో మా నాయకులు అందరూ కూడా అప్పుడు మేము చదువుకుంటున్నాం. మేము చిన్నపిల్లలం, మా సీనియర్లందరూ పోయి అప్పుడున్న వార్డు మెంబర్లు కానీ ఎంపీటీసీలు కానీ పోయి మా సామాజిక వర్గానికి ఇంత లాభం జరుగుతుంది ఖచ్చితంగా కావాలని చెప్పి వాళ్ళు పోరాటం చేశారు. సాధించిన మాట వాస్తవం. కానీ 30 సంవత్సరాల క్రితం ఫైట్ చేసిన అనే మాట మాత్రం అవాస్తవం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. చదువుకున్న నిరుద్యోగులు కాకుండా కేవలం చదువులేని వాళ్ళకు కూడా ఈ రోజు షటిల్ పంపిణీ కార్యక్రమం జరిగింది. అట్లాగే లోకల్ వాళ్ళకి అందాల్సినవి నాన్ లోకల్ వాళ్ళని కూడా ఇన్వాల్వ్మెంట్ చేస్తారని ప్రధానంగా ఆరోపణ చేస్తున్నారు. అయితే అన్న, చదువు విషయానికి వస్తే వాళ్ళు మాట్లాడేది ఏంటంటే పీజీ లేదు, డిగ్రీ లేదు, పిహెచ్డి. డిగ్రీలు పీజీలు చేసే స్థాయి ఉంటే షాపుల కోసం ఎందుకు పోరాటం చేస్తారన్న? 10వ తరగతి తర్వాత చదువుకోవాలనే ఆశ ఉన్నా చదువుకోలేని దరిద్రంలో బతుకుతున్నటువంటి
పేదలంతా. కాబట్టి వాళ్ళందరినీ గుర్తించే ఒరిజినల్ గా జెన్యున్ గా ప్రభుత్వము షాప్లను అలర్ట్ చేసింది. 10 తర్వాత కనీసం డిగ్రీ లేదు, డిగ్రీ పీజీ చేస్తే ప్రభుత్వ ఉద్యోగానికి తలపడతాడు, లేకపోతే ప్రైవేట్ ఉద్యోగానికి తలపడతాడు. 10వ తరగతి తర్వాత దరిద్ర రేఖకు దగ్గర ఉన్నాడు కాబట్టి ప్రభుత్వం పిలిచి నాయన మీ వల్ల అయితలేదు, మీరు బతకండి, పలానా షాప్ ఇస్తాం, చిన్న ఛాయ్ హోటల్ పెట్టుకుంటారా, పండ్ల వ్యాపారం పెట్టుకోండి అని చెప్పి ప్రభుత్వము ఒరిజినల్ గా జెన్యున్ గా వీళ్ళందరినీ ఎంపిక చేసిన మాట వాస్తవం. ఇలా ఎక్కడ కూడా అవకతవకలు జరగలేదు. వీళ్ళంతా చదువులాని వాళ్ళు, రోడ్ల మీద తిరిగేటోళ్ళని ఇంకో మాట మాట్లాడారు. ఎవ్వరు కూడా రోడ్ల మీద తిరగటోళ్ళు కాదు, ఇదంతా వ్యాపారాలు చేసుకునేటోళ్ళు. ఒక ఆయనకు జిరాక్స్ సెంటర్ ఉంది, ఒక ఆయనకు టెంట్ హౌస్ ఉంది, తర్వాత ఒక ఆయనకు ఛాయ్ హోటల్ ఉంది, ఇంకొక ఆయనకు ఇంకో రకంగా వ్యాపారాలు ఉన్నాయి. ఎవరు కూడా అంతా లక్షలు కోట్లలో వ్యాపారాలు చేసేటోళ్ళు కాదు. అంతా చిన్న చిన్న వ్యాపారస్తులు, చిన్న దుకాణాలు పెట్టుకొని నడుపుకునేటోళ్ళు. ఆర్థికంగా జీవనోపాధి కల్పించాలనే ప్రభుత్వం ఒక ముఖ్య ఉద్దేశంతోనే వీళ్ళందరినీ ఎంపిక చేసి ఇవ్వడం జరిగింది. ఇలా ఎక్కడ రాజకీయ పార్టీలు కానీ తర్వాత ఎక్కడ కూడా అవకతవకలు జరగలేదు. 100% నిజమైన లబ్ధిదారులకే జరిగింది అనేది మా మాట. అనర్హులకి వాళ్ళు అందజేశారు, అర్హులకు మాత్రం ఇవ్వలేదు, పూర్తి ఆధారాలు మా దగ్గర ఉన్నాయని వాళ్ళు అంటున్నారు. మీరు ఏం చెప్తారు? వాళ్ళు అనర్హులు అనే ఒకటే ఒక కారణం, మబ్బు రామరాజు అనే ఒక కౌన్సిలర్, నేను 21వ వార్డు కౌన్సిలర్, 21వ వార్డు కౌన్సిలర్కి ఎట్లా వస్తుంది అనేది వాళ్ళ ఆరోపణ. వాళ్ళ ఆరోపణలు నేను సవాల్ చేస్తున్నా. గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, దళిత బంధు కానీ ఇలాంటి స్కీములు తెచ్చింది. ఉదాహరణ కేసీఆర్ కిట్ కావచ్చు. కేసీఆర్ కిట్లలో సర్పంచులు వార్డు మెంబర్లు పెళ్లి చేసుకున్న తర్వాత బిడ్డ ఊడితే హాస్పిటల్ పోతారు. ప్రభుత్వంలో కేసీఆర్ కిట్ కూడా సర్పంచ్ అమ్మ ఉందనుకో, డెలివరీ అయింది, ఆమె కూడా కేసీఆర్ కిట్ ఇస్తారు, ఆమె అనర్హురాలేదు కదా. రైతు బంధు ఉంటుంది, రైతు బంధు సర్పంచ్ కానీ ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా రైతు బంధు వాడింది. అనర్హుల ప్రభుత్వ పథకము దరిద్రము ఏ పార్టీలో ఉన్నా దరిద్రాన్ని పూడ్చాలి, దరిద్రాన్ని పారదోలాలనే కార్యక్రమమే ఈ యొక్క ప్రభుత్వ పథకాలు. ఆ పథకాలలో భాగంగానే మబ్బు రామరాజు అనే వ్యక్తి అర్హుడు అని చెప్పి ప్రభుత్వం గుర్తించే ఇచ్చిర్రు. ఇంకో వ్యక్తి గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగం అయితే వీళ్ళు ఎవరైతే అబ్జెక్షన్ చేస్తారో ఆయన ట్రాన్స్కోలో పనిచేస్తాడు. ట్రాన్స్కోలో ఉద్యోగం చేసుకుంటా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ చేస్తున్నప్పుడు ప్రభుత్వము రెగ్యులరైజేషన్ చేయాలని నిన్న మన వార్తలు వచ్చినాయి, ఉద్యమాలు చేసిరు. ఉద్యమాలు చేసినప్పుడు మీరందరూ బీఆర్ఎస్ పార్టీ కూడా ఎందుకు సంఘీభావం తెలిపింది? ఆయనకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి, భద్రత కల్పించాలి, ఆయనకు పిఎఫ్ రెగ్యులరైజేషన్ ఉద్యోగస్తులకు ఏవైతే అర్హతలు ఉంటాయో అవన్నీ కల్పించాలని చెప్పి మరి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు వాళ్ళకి మద్దతు తెలిపింది? అంటే ఆయన ప్రభుత్వ ఉద్యోగం కాదని చెప్పి అక్కడ పోయేమో ఆయన ప్రభుత్వ ఉద్యోగం కాదు, ఆయనకు ప్రభుత్వము ఉద్యోగ భద్రత కల్పించాలని ఆడ పోరాటం చేస్తారు. ఇక్కడ షాప్ వచ్చి బీద కుటుంబము బతకని అని చెప్పి వ్యాపారం పెట్టుకోమని చెప్పి ప్రభుత్వము ఎంపిక చేస్తే ఇక్కడ ఉద్యోగం వచ్చిందంటారా? ఇదెక్కడ న్యాయం? ఇది వాళ్ళే కదా. ఆ రోజేమో ఆయన ప్రభుత్వ ఉద్యోగం కాదు, ఆయనకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఏమో కాంగ్రెస్ పార్టీ మీద యుద్ధం చేశాడు. ఆయన ఉద్యోగస్తుడు కాదని చెప్పి నిజంగా లబ్ధిదారులను ఎంపిక చేసి అన్న వాళ్ళేమో అనర్హులకు జరిగింది అంటారు, మీరేమో అర్హులకు జరిగింది అంటారు. మరి ఈ విషయం ఎక్కడ మరి మీరు చర్చకు వస్తారా, లేకపోతే వాళ్ళు అన్న రమ్మంటారా? ఇది ఎక్కడో ఒక దగ్గర తేలాల్సింది కదా, ఒక ప్రక్షాళన జరగాల్సిందే కదా. నేనేమంటున్నా, కల్వకుర్తిలా 34 షాపులకు సంబంధించి 34 షాపులు 100% పూర్తిగా అర్హులకే ఇచ్చింది. మేము అనర్హులం అని చెప్పి ఎక్కడ మీరు తెలుస్తారో చెప్పండి. సమయము ప్లేస్ మీరు డిసైడ్ చేయండి, అంటే మమ్మల్ని డిసైడ్ చేయమన్నా చేస్తాము. లేదు నిజంగా మీరు కొంతమంది అర్హత ఉన్నది అయినా కూడా రాలేకపోయింది అంటారు కదా, మీ రానులను మీరు అనవసరంగా మున్సిపల్ మాజీ చైర్మన్ యనమల సత్యం రెడ్డి గారి ఆధ్వర్యంలో దీక్షలు జరుగుతున్నాయి, దొంగ దీక్షలు జరుగుతున్నాయి అంటున్నా నేను. మీరు ఆయన మాటలు పట్టుకోకుండా మమ్మల్ని రాండి. ప్రభుత్వం ఈరోజు కృతనిశ్చయంతో ఉంది. పేదవాడు ఏ పార్టీలను ఉన్నని, ఏ కులంలో ఉన్నని, ఏ మతంలో ఉన్నని వాళ్ళందరికీ ప్రభుత్వ పథకాలు అందాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నది. ప్రభుత్వం దగ్గరకు పోదాం. గౌరవ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఉన్నాడు, ముఖ్యమంత్రి మన ప్రాంతం ఉన్నాడు. ముఖ్యమంత్రి దగ్గరకు పోదాం, సార్ ఈ 34 మందికే లబ్ధి జరిగింది అంటారు కదా, ఇంకో 40 మంది 50 మంది ఉన్నాం, ఇంకా ఒరిజినల్ గా జెన్యున్ గా ఉన్న లబ్ధిదారులు ఉన్నాం. ఆ షాపులు సరిపోయేటట్లే ప్లేస్ ఉంది, ఇంకో 40 షాపులు తీసుకుందాం, బడ్జెట్ మాట్లాడుకుందాం. కానీ మీరు అనవసరంగా వచ్చిన కాళ్ళు వాటి గుంజుతా అంటే మాత్రం ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అడుగుతాం. ఇంకో మాట ప్రధానంగా చెప్తా ఉన్నారు, ఒకే పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఇస్తున్నారు అంటారు. మీరు అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళకి కూడా న్యాయం జరిగింది అంటూ ఉన్నారు. దీని మీద ఎట్లా చెప్తారు? బరాబర్ అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు, ఇలా ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు వారు. ఉదాహరణకి ఎల్ఐసి సత్యనారాయణ కావచ్చు. ఎల్ఐసి సత్యనారాయణ 2018-19 మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థి టీఆర్ఎస్ పార్టీ, ప్రస్తుతము మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థి టీఆర్ఎస్ పార్టీ. దరిద్రము ఎక్కడున్నా సరే అండి, ఏ పార్టీలో ఉన్నా మేము పార్టీలు బేసజాలు చూడలే. 100% కలెక్టర్ గారి నేతృత్వంలో ఆయన ఆర్థిక స్థితిగతులను గమనించింది. జిరాక్స్ సెంటర్ పెట్టుకొని రూపాయి ఒరిజినల్ గా రాజకీయంగా
ఆయన పెద్ద రాజకీయ నాయకుడు అయితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఫలాలను అందుకొని అవసరం వచ్చినప్పుడు రిజర్వేషన్ వచ్చినప్పుడు అవకాశం వస్తే పోటీ చేయాలనే ఉద్దేశంతో రాజకీయ పార్టీలో ఉండాలనే సంకల్పంతో ఉన్నాడు. ఉన్నంత మాత్రాన ఆయన పేదోడు కాదని మేము ఎందుకు అనుకుంటాం? ఆయన బలిసినోడు అని ఎందుకు అనుకుంటాం? ఆయన ఒరిజినల్ గా పేదోడు కాబట్టి ఆయన ఏ పార్టీలను ఉండని దరిద్రం ఏ పార్టీలో ఉన్నా సరే దాన్ని దరిద్రాన్ని పారదోలనే ఆకాంక్షతోనే కాంగ్రెస్ ప్రభుత్వము ఇందిరమ్మ రాజ్యంలో అందరికీ న్యాయం జరగాలి, పార్టీలకు సంబంధం లేకుండా అని చెప్పి ఎల్ఐసి సత్యనారాయణ ఇచ్చింది. ఇంకో విషయం, ఇంకొక ఆయన గోపాలకృష్ణ అనే వ్యక్తి ఉన్నాడు, ఇక్కడనే మోటార్ మెకానిక్ పనిచేస్తాడు. ఆయన కూడా బీజేపీకి సంబంధించినటువంటి పట్టణానికి సంబంధించినటువంటి కీ రోల్ ప్లే చేస్తున్నాడు. ఆయన కూడా నిజంగా దళితుడు, నిజంగా దరిద్ర రేఖకు దగ్గర ఉన్నాడు. కాబట్టి ఆయన కూడా దరిద్ర రేఖ నుంచి పారద్రోలాలనే ఆలోచనతోనే ప్రభుత్వము ఆయనను కూడా పార్టీకి సంబంధం లేకుండా ఆయన కూడా తీసుకున్నది. మేమంతా ఇప్పుడు ఇంట్లో పార్టీలు అయితే ఎక్కడ లేవు కదా, పార్టీలకు సంబంధం లేకుండానే ఎంపిక జరిగింది అనేది మా ఆరోపణ, మా ఆలోచన. సో మొత్తానికి ఏదైతే ఎస్సీ కాంప్లెక్స్ షెల్టర్ పంపిణీ కార్యక్రమంలో అనర్హులకు వాళ్ళు పంపిణీ చేశారని ఒక వర్గం నిన్న దీక్షగా కొనసాగిస్తున్నారు. లేదు, అర్హులకే మేము నిజంగా కేటాయించిన పార్టీలకు అతీతంగా దారిద్ర్య రేఖకు దిగి ఉన్న వారిని ఈ రోజు కలెక్టర్ గారి అడిషనల్ కలెక్టర్ గారి ఇంటర్వ్యూలో సెలక్షన్ చేసి మేము అర్హులకే పంపిణీ కార్యక్రమం జరిగింది. ఏమైనా మీ దగ్గర ఆధారాలు ఉంటే చూపించండి, ఎక్కడికైనా ఏ చర్చకైనా బహిరంగ చర్చ కూడా సిద్ధం అని ఇక్కడ నాయకులు అంటున్నారు. మొత్తానికి ఈ ఎస్సీ కాంప్లెక్స్ షెల్టర్ పంపిణీ కార్యక్రమంలో అవకతవకలు జరుగుతున్నాయి. ఒక వర్గం లేదు, నిజాయితీగా నీతిగా దారిద్ర్య రేఖకే ఇది కరెక్ట్ గా పంపిణీ కార్యక్రమం జరిగిందని మరొక వర్గం. సో మొత్తానికి అయితే ఇది మా దగ్గర ఆధారాలు ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు. ఆధారాలు ఉంటే బయట పెట్టండి, ఎక్కడికైనా మేము చర్చకు సిద్ధమని వీళ్ళు సవాల్ విసిరారు. సో మొత్తానికి ఇది ఏదైతే ఆలోచన ప్రభుత్వ ఆలోచన నిరుపేదలకు ఇది దక్కాల్సిన ఆలోచన ఉంటుంది, అరువులకు మాత్రమే దక్కాల్సిన పని ఉంటుంది. ఇలా ఏ రాజకీయ ఆలోచన లేదు, ఎలాంటి ఏ నాయకుల ఒత్తిడి కూడా లేదు. మేము పారదర్శకంగానే జరిగింది అన్నట్టుగా ఇక్కడ కాంగ్రెస్ కౌన్సిలర్ మబ్బు రామరాజు గారు కూడా ఇక్కడ ఈరోజు ఒక సమావేశం ఏర్పాటు చేసి చాలా మందికి తెలియని విషయాలు కూడా చెప్పే ప్రయత్నం చేశారు. మరి దీని మీద వారి ఆలోచన ఎట్లా ఉంటుందో ఏంటో చూడాలి. చేస్తూనే ఉండాలి. మీటింగ్ నేను కనుక్కుంటుండండి.